బోడే రామచంద్ర యాదవ్ సిద్ధాంతాలు నాకు నచ్చి నేను పార్టీలో చేరాను. బీసీ సామాజిక వర్గాలకు సీట్లు ఇచ్చే పార్టీలు లేవు. మూడో ప్రత్యామ్నాయం పార్టీగా బీసీ వైపీ నేను యువతకు ఒకటే చెబుతున్నా, ఇప్పటికైనా మేల్కొనండి. ఉపాధి లేక చిన్న చిన్న పనులు చేసి బతుకుతున్నారు అంటున్న భారత యువజన చైతన్య పార్టీ మిద్దె వెంకటేష్ యాదవ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఏపీలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు కూడా ఎత్తులకు పై ఎత్తులుగా అంటూ ఏపీలో ముందుకొస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల ఏర్పాటు చేసినటువంటి బీసీవైపీ భారతీయ యువజన చైతన్య పార్టీ అనేటటువంటి పార్టీని బోడే రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పార్టీలో ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభ్యర్థుల కసరత్తును అయితే ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడడానికి పత్తికొండ నియోజకవర్గం మిద్దె వెంకటేశ్వర యాదవ్ మనతో ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే, చెప్పండి, ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకున్నటువంటి నినాదము యువతను రాజకీయంలో పరిచయం చేస్తామంటూ రావడం జరిగింది. ఎలా ఉందంటారు? అంటే మీరు రాజకీయంగా ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అందరికీ నమస్కారం. నా పేరు మిద్దె వెంకటేశ్వర్లు. మా ఊరు వచ్చేసి స్వగ్రామం జొన్నగిరి విలేజ్, పత్తికొండ నియోజకవర్గం నాది. నాది ఎంఏ బీఈడి కంప్లీట్ అయింది. దాంతోపాటు ఒక 8 సంవత్సరాలు రెవెన్యూలో కూడా ఉత్తరీత లైసెన్స్ సర్వేర్గా వర్క్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇన్ని రోజుల తర్వాత మన బీసీ యువజన పార్టీ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు జూలై 23వ తారీఖున పార్టీ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నేను మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అన్నగారి సిద్ధాంతాలు నచ్చి నేను ఈ పార్టీలోకి రావడం అన్నది జరిగింది. అంటే ఎలా ఉందంటారు? ఇప్పటికే ఏపీలో అనేక పార్టీలు ఉన్నాయి. భారత చైతన్య యువజన పార్టీ ఎలా ముందుకెళ్తుంది? ఏపీలో రామచంద్ర యాదవ్ గారి ఆశయాలు ఎలా ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2 పార్టీలే వెళ్తున్నాయి తప్ప మూడో పార్టీ ప్రత్యామ్నాయం ఉండే పార్టీ లేదు. అందులో మన బీసీలు, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాలు ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి ప్రాంతంలో మన వాళ్ళకి ఓట్లే తప్పితే సీట్లు లేవు. ఇంతవరకు కూడా ఎవరైనా మనలో వాడుకొని వదిలేయడమే తప్ప సీట్లు ఇచ్చేది లేదు. అందులో ఎస్పెషల్లీ మా పత్తికొండ నియోజకవర్గం పూర్తిగా వెనకబడ్డ ప్రాంతము. దాంతోపాటు బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా బీసీలకి తగినంత సుముఖత స్థానం ఇవ్వడం లేదు ఇక్కడ. అందులో భాగంగానే మూడో ప్రత్యామ్నాయం ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యూత్లో కూడా మీ పేరు వెంకటేష్ అనేటటువంటి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎలా ముందుకెళ్తూ ఉన్నారు? రానున్న రోజుల్లో పత్తికొండ నియోజకవర్గంలో బీసీవైపీ పార్టీ సీటును కేటాయిస్తుంది మీకు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అధిష్టానం నుంచి మీకు ఎలాంటి పిలుపుందంట? ఖచ్చితంగా ఈ మా రాష్ట్ర సమన్వయ సారినటువంటి ఆర్కే కౌలట్ల యాదవ్ అన్న కూడా మా అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ దగ్గర ప్రతిపాదించడం జరిగింది. నా పేరుని అన్న కూడా సుముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, యువత మీరందరూ ఒకసారి మేల్కొనండి. మనం ఇంకా పోయినంతకాలం మనం ఇలాగే ఉంటే మనం ఎలాంటి పనులు చేయలేం. అందుకే యువతకి ఎస్పెషలీ పారిశ్రామికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే తప్పితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. దాదాపు అంటే ఒక 25,000 మంది యూత్ ఉంటారు. వాళ్ళకి ఉపాధి లేక చిన్న చిన్న ఆటోలు తోలుకోవడము, చిన్న చిన్న పనులు చేసుకోవడము చేస్తున్నారు. అదే ప్రైవేట్ రంగంలోనే పారిశ్రామికంగా ఏదైనా కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక 15,000 రూపాయలు కూడా ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించినట్టయితే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా అరికట్టవచ్చు మనం. అంటే ఈ పత్తికొండ గతంలో ఎలా ఉండేది? అంటే ఫ్యాక్షన్ కొరల్లో ఉన్నటువంటి పత్తికొండ ఈ రోజుల్లో ఎలా ఉంది? యువత ఏమనుకుంటున్నారంటారు? ఖచ్చితంగా మన ఏరియా ఫ్యాక్షన్ ఏరియా అని తెలిసినప్పటికీ ఇప్పుడైతే ఏం లేదు. గతంలో ఏమో ఉండుండొచ్చేమో కానీ ప్రస్తుతం అయితే అలాంటిది ఏం లేదు. ప్రస్తుతం చాలా వాతావరణం పీస్ఫుల్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏదేమైనప్పటికీ నేనైతే యువతకు చెప్పేది ఒకటే, మీరు మీ ఓటనే ఆయుధంతో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను 1కి 10 సార్లు చెప్తా, యువత మనం మేల్కోవాలి. మనం మేల్కొంటే తప్పితే ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలను మనము పూర్తిగా అరకట్టవచ్చు. అయితే ఇప్పటికే మీరు బీఎడ్ చేశారు. అంటే నిరుద్యోగులకు సంబంధించి ఈ 5 ఇయర్స్లో ఎలాంటి మేలు జరిగిందంటారు?
అన్న వాస్తవంగా చెప్పాలంటే మేము రెవెన్యూలో 8 సంవత్సరాలకు లైసెన్స్ సర్వేగా నేను వర్క్ చేసిన. అయితే రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ వ్యవస్థను తీసుకుని వచ్చారు. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి షాపింగ్ అంటున్నాడు. కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత ఇదే పాదయాత్రలో భాగంగానే పత్తికొండలో మన ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి ఏరియా అక్కడ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఆ రోజు ఏం చేసినాడు, ఇక్కడ నుంచి పాదయాత్ర ఆ రోజు రూట్ ఏది మా జొన్నగిరి పైన రూట్ పోవాలని వాస్తవంగా ప్లాన్ అది. దాంట్లో భాగంగానే మా రాష్ట్రంలో మేము దాదాపు 3,000 మంది ఉన్నాం. ఆ 3,000 మంది నిమిత్తం వచ్చి పాదయాత్రలో ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ని మేము కలిస్తే ఖచ్చితంగా అమ్మ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పినాడు తప్ప ఆ మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి ఎవరంటే మన సార్ జగన్మోహన్ రెడ్డి సార్ అని చెప్తా. ఈ విషయం పక్క చెప్తాను నేను. ఆ రోజు సారు మాకు అన్యాయం చేయడం వల్ల ఈరోజు మేము 3,000 మంది రోడ్డును పడినాం. సచివాలయం వ్యవస్థ తెచ్చిపెట్టినాడు, బాగుండొచ్చు కాదని చెప్పట్లే. కానీ మా కడప అయితే కొట్టినాడు కదన్నా, ఖచ్చితంగా మా కడప కొట్టినట్లే. మేము ఎన్నోసార్లు ఎంతోమంది మంత్రులను అడిగినాం, అందరిని అడిగినాం, అయినప్పటికీ ఎవరు కూడా మా గురించి స్పందన లేదు. ఏమనంటే మీ ఫైల్ ఆడుంది, మీ ఫైల్ ఆర్థిక శాఖలో ఉంది, మీ ఫైల్ ఇడుంది, మీరు కోర్టుకు పోండి అని చెప్పినారే తప్పితే ఎంతోమంది నేను చూసా కదా, మా ఫ్రెండ్లు కర్నూలులో ఉన్నారు, అనంతపూర్, విజయవాడ రకరకాల చోట్ల చూసా కదా నేను. అందరూ కూడా ఫోన్ చేసి అన్న మాకు ఒక రోజు పూట గడిచిన పరిస్థితి కూడా ఏర్పడిందన్న అని చెప్పినారే తప్పితే ఎవ్వరు కూడా మాకు న్యాయం చేసింది లేదు. ఈరోజు పూర్తిగా మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. సార్ జగన్ సార్ వాస్తవం ఇది, నేను చెప్తున్నా కదా వాస్తవం ఇది, మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఇది వాస్తవం ఏం జరుగుతుందో తెలుస్తుంది సార్ మీకు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంటూ బీఈడి చదువుకున్నటువంటి మీరు పొలిటికల్గా ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఎలాంటి డెవలప్ చేయాలనుకున్నారు పొలిటికల్గా వచ్చి? ఖచ్చితంగా నేను ఎందుకు రావాలనుకుంటున్నా అంటే ఈరోజు నాకు జరిగిన అన్యాయమే ఎంతోమందికి జరుగుతుంది రాష్ట్రంలో. ఈరోజు బీఈడి డిఎస్సి నోటిఫికేషన్ వదిలినారు. వాస్తవంగా నోటిఫికేషన్కి టైం ఎంత ఉండాలన్నా ఒకసారి అసలు ఎవ్రీ ఇయర్ టెట్ నడపాలి. అన్ని రకాలుగా అనుకూలిస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా టెట్ నడపాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటిది ఈరోజు ఏం చేస్తున్నాము, హఠాటన పోవడము. మొన్న మేము మా భార్యదే, నేను డిఈడి చేసింది నా భార్య, టెట్ అప్లై చేసేకపోతే సర్వర్ మొరాయిస్తుంది. ఏమనంటే సర్వర్ మొరాయిస్తుందని చెప్తారు. 750 రూపాయలు ఫీజు పెట్టినారు. అన్ని రకాల ఎక్కువైనా అయినప్పటికీ కూడా చాలా టైం ఇచ్చి చేయాల్సిన విషయం కానీ ఇది ఇంత తొందరగా పెడితే నిరుద్యోగులు ఏమైపోవాలా, అసలు ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తారు దానిపైన, చేయలేరు కదా. ఆ ఉద్దేశంలోనే భాగంలోనే నేను ఇందులోకి వచ్చి నాలాంటి ఎంతోమంది జరుగుతున్న అన్యాయం తెలియపరుస్తామనే ఈరోజు నేను రావడం జరిగింది ఈ పార్టీలోకి. ఈ పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల పాలనలో ఎలాంటి డెవలప్ జరిగిందంటారు? అన్న ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చినాడే తప్పితే ఎక్కడ ఒక రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఎటువంటి పని జరిగిన పరిస్థితే లేదన్న, ఇది వాస్తవము. ఎక్కడికో ఒక రోడ్డు వేసింది లేదు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసింది లేదు. ఏమన్నా అంటే సంక్షేమ పథకాలు ఇస్తామంటారు, ఆ రోజు హామీలు ఇస్తారే తప్పితే ఎటువంటి అభివృద్ధి జరిగింది లేదు. ఇది ముమ్మాటికి వాస్తవము. అయితే ఈ పత్తికొండ సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఎక్కువగా వలసలకు వెళ్తూ ఉంటారు. నిత్యం మీ ప్రాంతంలో పంటలకు బదులు బంగారు పండుతూ ఉంటుంది. ప్రభుత్వాలు ఏమన్నా స్పెషల్గా ఏదైనా చర్యలు తీసుకొని ఏదన్నా చేసిందంటారా మీ ప్రాంతానికి? అన్న ఖచ్చితంగా మా ప్రాంతం నుంచి అయితే వలస వెళ్ళేదైతే ఎవ్రీ ఇయర్ మనకి జనవరి ఫిబ్రవరి దాటితే మొత్తం మందంతా ఎర్ర నేల కదన్న. ఎప్పుడైతే పంట అయిపోతుందో పంట అయిపోయిన తక్షణమే ఏం చేస్తారు, వలస గంట మూట కట్టుకొని గుంటూరుకు ఆ సైడ్కి పోతారు. ఒక రైతు బిడ్డగా మా నాన్న రైతు బిడ్డగా నాకు అన్ని రకాలకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, ఏం చేస్తారు, పోతారు అక్కడ పోయి వలస పోయి బతున్నారు తప్పితే ఈ వలసలు నివారించాలంటే మన ప్రాంతాన్ని మన పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా. పారిశ్రామిక అభివృద్ధి చేస్తే ఒక ఇంట్లో 2 ఉన్నారనుకున్నా ఒక్కొక్కరికి 15,000 వేసుకో, ప్రైవేట్ కంపెనీనే వేసుకో, 15,000 30,000 రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబం హ్యాపీ గడుస్తుంది కదన్నా. ఎక్కడే కానీ ఒక్కటి కాకపోతే ఒకరైనా తెస్తున్నారా పారిశ్రామికంగా ఈ ప్రాంతానికి? ఎక్కడ తెచ్చిందే లేదు. అయితే పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది, నిత్యం వలసలు వెళ్తూ ఉంటారు. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటారు?
లేదన్న అసలు ఈ విషయంలో అయితే ఎక్కడ ఎస్పెషలీ మా తుగ్గలి, ఈ పత్తికొండ, ఈ మధ్యకేర ఈ ప్రాంతంలో పూర్తిగా వెనకబడ్డ ప్రాంతాలన్న, అట్లనే కృష్ణగిరి, వెల్దుర్తి అట్లాంటి ప్రాంతాలే అయినప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఒక పైప్ లైన్ వేసి నీళ్ళు వదులుదాం అనేది లేదు. ఒక మనం రైతులను ఆదుకుందామన్న వ్యక్తే లేరు. ఏదన్నా అంటే సంక్షేమ పదం ఆశ చూపించుకోవడము, ఆ రోజు ఓటనే ఎలక్షన్ అప్పుడు ఓటు వేయించుకోవడం, వెళ్ళిపోవడం తప్పితే ఎవరు కూడా అభివృద్ధి చేసిందే లేదు. ఖచ్చితంగా మా అధ్యక్షవర్యులు శ్రీ బోడే రామచంద్రన్ వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఒక బీసీ వ్యక్తి పార్టీ పెట్టిన చరిత్ర మా అన్నది. నేను దీన్ని చాలా గర్వంగా చెప్తాను. ఇంతవరకు 2 కుటుంబాలు, 4 అభ్యర్థులు వాళ్ళే ఉన్నారు తప్పితే ఎవరు కూడా ఏం చేసింది లేదన్నా. అంటే ఇప్పటికే ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో అనేక రకాల పార్టీలు వస్తూ ఉన్నాయి. అంటే ఐఏఎస్లుగా ఉన్నటువంటి ఇటీవల ప్రవీణ్ కుమార్ కావచ్చు, జేడి లక్ష్మీనారాయణ, లోక్సత్తా పార్టీ అయినటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా పార్టీలను పెట్టి ఆ పార్టీలను క్లోజ్ చేసినటువంటి పరిస్థితులను చూసాం. అంటే ఒక ఎంప్లాయీ, అంటే ఒక చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్గా మీరు దాన్ని ఎలా చూస్తారంటారు అన్న? ఇప్పుడు ఎట్లా ఉందంటే మన ఎస్పెషలీ మన నాన్నవారు వాళ్ళని వదిలిపెట్టేస్తే యువత ఫస్ట్ మనం ఏం చేయాలంటే చదువుకున్నాం కాబట్టి మనం మంచి ఏదో చెడేదో ఆలోచన చేయాలి ఫస్ట్ మనము. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్లు పార్టీలు పెట్టి పార్టీలు మూసేసుకుంటున్నారంటే మనం ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నామన్నా మనము? రాష్ట్రంలో ఉన్న యువతంతా ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ. నేను ఒక యువకుడిగా చెప్తున్నాను, యువతంతా ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి అంటే, ఇలాంటి పార్టీలు ఉండాలంటే యువత ఖచ్చితంగా మేలుకోవాలి. అప్పుడైతేనే ఈ రాష్ట్రంలో అలాంటి పార్టీలు బతాయి తప్పితే, లేకపోతే ఎన్ని పార్టీలు పెట్టినప్పటికీ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పితే ఇంకోటి ఏముండదన్న. ప్రజాసేవకే మేము వస్తామంటూ కూడా ఐఏఎస్ సంబంధించినటువంటి వారు తమ ఉద్యోగాలను వదులుకొని మరీ వచ్చి ప్రజలకు సేవ చేస్తామంటే ప్రజలు నమ్మడం లేదు. కొత్తగా వచ్చేటటువంటి పార్టీల ప్రభావం ఎలా ఉంటుందంటారు రాష్ట్రంలో? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం అత్యంత అవసరము. ఇంత బీసీ సామాజిక వర్గం ఉన్నప్పటికీ బీసీ వ్యక్తులు ఎవరిని కూడా ఎదగనివ్వడం లేదు. బీసీలంతా ఐక్యం కావాలి. బీసీలు ఐక్యమైతే తప్పితే ఈ రాష్ట్రంలో అందరూ ఆగే పరిస్థితి వస్తుంది. అయితే అలాంటి మేధావులు వచ్చి ఎందుకు పోతున్నారంటే మనలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఉంటారు. మనం ఎక్కడ సపోర్ట్ చేస్తున్నామన్నా? మనం అందరూ ఎవరంతకు వాళ్ళు ఏదో గుత్తగా పంచుకున్నట్టుగా నా పార్టీ వీళ్ళు అని చెప్పి తీసుకుపోతున్నారే తప్పితే ఇంకొక విషయం అయితే లేదన్నా. ఖచ్చితంగా యువత ఫస్ట్. ఎందుకు ప్రతిసారి ఈ విషయం నొక్కి చెప్తున్నానంటే, చదువుకుని ఎడ్యుకేటెడ్ మనం మారితే ఒక్కొక్క వ్యక్తి 5 మందిని మారిస్తే కూడా 1,25,000 మందిని మార్చవచ్చు. మనం ఈ నియోజకవర్గంలో దాదాపు 25,000 మంది పైన ఉంటారు నిరుద్యోగులు. నేను చెప్తున్నా కదన్నా, ఖచ్చితంగా మనము 25,000 ఇంటూ 5 చేసుకుంటే 1,25,000 మందిని మనం మోటివేట్ చేసి మార్చొచ్చు. నేను చెప్తున్నా యాజ్ ఏ బీఈడి స్టూడెంట్గా నేను చెప్తున్నాను ఈ విషయం. అయితే భారత చైతన్య యువజన పార్టీ పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అవకాశం ఇస్తే ఇక్కడ టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ పార్టీ అభ్యర్థులను ఎలా ఢీకుంటారు? ఖచ్చితంగా మాకు ఈ పత్తికొండ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అన్న మాది. మా బీసీ సామాజిక వర్గం అత్యంత జనాభా ఉన్నటువంటి వర్గం అన్న మాది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో 2 పార్టీలు ఉన్నప్పటికీ ఒక యువకుడిగా, ఒక బీసీ వ్యక్తిగా నేను పుట్టడమే అదృష్టం అన్న. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వాళ్ళకి ధీటుగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. ఈ విషయంలో నేను ఖచ్చితంగా 100% చెప్తున్నా కదా, బీసీ సామాజిక వర్గంగా పుట్టడమే నా అదృష్టం. నేను ఖచ్చితంగా వాళ్ళకి ధీటుగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ మనం చూస్తున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో అంటే ఎక్కువగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని కాదని ప్రజలు కొత్త పార్టీలకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? అలాంటిది ఏం లేదన్నా. ఎన్నో రకాల మనం పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎన్నో రకాల ఎలక్షన్లు చూసినామన్నా. లాస్ట్ పోయిన ఇయర్లో మేము చూసినాము. మా తుగ్గల మండలం నుంచి ఒక వ్యక్తి పోటీ చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఆదర అభిమానం మీద అన్ని కిందైనా డబ్బు ఇస్తే ఓటేస్తారనేది మాత్రము అసంభవం. అది మంచి వ్యక్తి, అతనైతే చేయగలడు అనే వ్యక్తి ఖచ్చితంగా ఓటేస్తారు, పట్టం కడతారన్న. మీరు మీ ఏరియాలో తిరుగుతున్న సందర్భంలో పత్తికొండ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలను మీరు ఐడెంటిఫై చేశారు? రానున్న రోజుల్లో మీకు ఏదన్నా ఛాన్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? ఖచ్చితంగా నేనైతే ప్రతి ప్రాంతంలో నేను మధ్యకేర డిసెంబర్ 22 మధ్యకేర నుంచి గడప గడపకు బీసీవై అని చెప్పి మా పార్టీ మేనిఫెస్టో తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగానే నేను ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను. నేను అందులో నేను అక్కడ ప్రతి ఒక్కరితో సమాచారం సేకరించింది ఏది, నాకు ఏ విషయం వాళ్ళు చెప్పారంటే,
కొంతమంది పెద్దలు అవ్వాతాతలు అయ్యా మాకు రోడ్లు సక్రమంగా లేవు, ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు అని చెప్పారు. ఇంకా కొంతమంది నిరుద్యోగులు వచ్చి అన్న మేము ఎట్టుందంటే డిగ్రీ చదివినాం, బీటెక్ చేసినామన్నా, ఎక్కడ మాకు ఉపాధి లేదన్నా అన్న. ఇప్పుడు అన్నత కాలంలోనే పార్టీ పెట్టిన తొందరలోనే శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న 600 కంపెనీలు పిలిపించి దాదాపు 35 నుంచి 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా అన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆ యువత కూడా ఏమన్నారు, అన్న మనం ఏం చేయగలమంటే ఖచ్చితంగా తమ్ముళ్ళు మన ఈ ఎలక్షన్ తర్వాత నేను మా అన్నను ఒకటే మాట అడిగాను, అన్న మాది పూర్తిగా బ్యాక్వర్డ్ ఏరియా, మాకు 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఒక్కొక్క మండలానికి 3,000 చెప్పున నిరుద్యోగ సమస్యను కనుక నువ్వు పరిష్కరించినట్లయితే అన్న ఎప్పటికీ జీవితకాలం మన జెండా కడుతుంది అన్న అని చెప్పిన నేను. అయితే అన్న కూడా నాకు ఆ మాటకి ఏం భరోసా ఇచ్చినాడంటే ఖచ్చితంగా వెంకటేష్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత మొట్టమొదటి మన పత్తికొండలోనే నిరుద్యోగ సమస్య పైన డేటా మొత్తం సేకరించుకో, నిరుద్యోగ సమస్య పైనే మనం ఇక్కడ ఒకటి అన్ని కంపెనీలు పిలిపించి అందరికి కూడా ఉపాధి ఏర్పాటు చేసే మార్గం చేద్దామని చెప్పి అన్న నాకు ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే అన్న ఒకటి అన్నాడు, అందరూ ఎన్నెన్నో రకాలు అడుగుతారు తప్పితే నీవు మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగం అంటే అన్న నేను నిరుద్యోగం కాబట్టి నిరుద్యోగ సమస్య నాకు తెలుసు అన్న, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు అన్న, నేను రూమ్లో ఉండి చదువుకున్నాను, అన్ని రకాలు తెలుసు కాబట్టి నేను ఈ సమస్య పైన అని చెప్తే అన్న నిజంగా నువ్వు చెప్పిన వాటి 100% చేద్దాం. ఈ 24 ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా మన పత్తికొండ నుంచే మన ప్రయాణం స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగిందన్న. బోడే రామచంద్ర యాదవ్ నిరుద్యోగులకు సంబంధించి జాబ్ మేళా నిర్వహించిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అతనికి సపోర్ట్ చేయలేదు, పెట్టినటువంటి వాటికి ఆంక్షలు విధించడం జరిగింది. ఎలా ఇది రీచ్ అయ్యారంటారు అప్పుడు? అన్న వాస్తవంగా చెప్పాలంటే మనము అన్న వాళ్ళ ఇంటికి చేసుకోవడం లేదు. మన రాష్ట్రం అంటే అందరిది అన్నది, అందరు కలిసి ఆయన మాట్లాడి పెద్ద ఆయన అన్ని కంపెనీలు తీసుకొని అన్ని కంపెనీలతోటి మాట్లాడి నిరుద్యోగ సమస్య పరిష్కారం ఇస్తామంటే వాళ్ళకి ఏం బాధ అన్నా నేను అడుగుతా, వాళ్ళకి ఏం బాధ? ఇప్పుడు నిరుద్యోగ అయి ఉండి ఒక పూట తినక రూమ్లో ఉండి రకరకాల తిప్పలు పడి బతుకునింటారు పిల్లలు అట్లాంటిది వాళ్ళకి ఏం బాధ చెప్పు? అక్కడ పోతే అదాప్ చేయడము ఎందుకన్నా అన్న చేతి అయితే మీరు పని చేయండి అన్న, అంతేగాని దాన్ని ఎందుకు మీరు అనవసరంగా ఈ విధంగా చేయడం బాగలేదు. నేను ఏం చెప్తున్నాను, నిరుద్యోగులారా మనం అందరం ఒకసారి కన్నెర్ర చేస్తే లాస్ట్ సారి ఎమ్మెల్సీలో ఏమైతే మనం రిజల్ట్ ఇచ్చినామో అదే విధంగా ఈ రాష్ట్రంలో 2 పార్టీలకు రిజల్ట్ ఇవ్వగలమని చెప్తున్నా సందర్భంగా. నేను మీ ప్రాంతంలో ఎక్కువగా పండేటటువంటి వర్షాభావంతో పండేటటువంటి పంటల్లో ఎక్కువగా టమోటాను పండిస్తూ ఉంటారు. టమోటా ఇష్యూ ఎప్పుడు పత్తికొండలో నడుస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఈ టమోటా ఇష్యూ? అన్న వాస్తవంగా అంటే నేను 2003లో ఇక్కడ ఇంటర్మీడియట్ అన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నా. నేను అప్పటి నుంచి మా ప్రాంతము పూర్తిగా 5 నుంచి 10 ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి గుత్తగా చేసైనా కానీ టమోటా పంట సాగు చేసే వ్యక్తులే అన్న మా ప్రాంతంలో ఉండేది. ఎక్కువ టమోటా, వేరుశనగ ఆ 2. అయితే ఎప్పుడైతే టమోటా పండ్లు మన పత్తికొండ మార్కెట్కి ఎక్కువైతే వస్తాయో ఆ టైంలో మాత్రం నాయకులు ఏమంటారంటే, అయ్యా తొందరలోనే మనం జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం, 2 ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, తొందరలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం, అది లాస్ట్ రీసెంట్గా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చేసినాడు, పత్తికొండ సభకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేడం చెప్పడం ఏమి, తొందరలో రెడీ చేసి రిపోర్ట్ రెడీ చేయండి అమ్మన్నారు. అంటే అవసరం ఉంటే తప్పితే ఎప్పుడు కూడా మాకు పత్తికొండకి ఏం చేసింది ఏం లేదన్న. వాస్తవం అదైతే టమోటా పండ్ల మార్కెట్ ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి శంకుస్థాపన దానికే చేస్తామన్నా మేమన్నా. ఈ మధ్య ఆల్రెడీ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఎందుకు చేయడంలో గత ప్రభుత్వాలు అవే హామీలు ఇచ్చాయి, ముందుకెళ్ళనటువంటి పరిస్థితులు అన్న చేస్తున్నారే తప్పితే ఎక్కడ లేదన్న. అది రీసెంట్గా 2 నెలలు అయిందన్న అంత శంకుస్థాపన చేసి, అది ఎక్కడేం జరగడం లేదన్న. 2 నెలలు అయిందేమో అంతే. రిపోర్ట్ అంతా తీసుకుపోయారు తహసీల్దార్ గారు, వీళ్ళంతా రిపోర్ట్ పంపిస్తున్నారు తప్పితే ఏం లేదన్న. అది ఇంకా వాళ్ళు చేయాలంటే 2 సంవత్సరాలు పట్టేది కూడా తెలియదన్న. వాస్తవంగా కనీసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే రైతులకన్నా బాగుంటుంది కదన్న. అవి కూడా లేవు ఇక్కడ. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పన్న, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. మీరు ఏమి ఇకపోయినా పర్లేదు, కనీసం నిత్యావసరమని మనం ఇవ్వాలి కదా, మన బాధ్యత కదన్నా. మనం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు మనము అలాంటిది చేయాలి కదన్నా. నాయకులు అధికారం కట్టిపెట్టినప్పుడు ఎవరైతేనేమి అధికారం కట్టిపెట్టినప్పుడు ఖచ్చితంగా చేయాలి కదన్నా. పని చేయడం లేదు అది కూడా. అంటే మనలాంటి యువతకు అధికారంలో కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదంటారు? కొత్తగా వచ్చినటువంటి పార్టీలే యువతకు అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. ఏమంటారు మీరు యువతకు? అన్న ఇది ఎట్లుందంటే 2 పార్టీలు అన్న, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వారసత్వంగా పోవడమే తప్పితే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేయడము,
లేదంటే వాళ్ళకి అది పెట్టి ఇది పెట్టి ఇబ్బంది పెట్టడము అట్లాంటి చేస్తున్నారే తప్పితే మనలాంటి వాళ్ళు రావాలా అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత కంకణం కట్టుకొని ఖచ్చితంగా మేము రావాలా అని వస్తే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకు కూడా అవకాశం వస్తుందన్న. వాళ్ళు ఏమీలన్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు వాళ్ళని ఢీకొనాలంటే మనకి ప్రజల మద్దతు పూర్తి కావాలా. వాళ్ళ మద్దతు ఉంటే తప్పితే మనం ముందుకు పోలేము. మనం ఆర్థికంగా కూడా అంత బలంగా ఉండము. వాళ్ళ ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్న వ్యక్తులు మనకు ప్రజల ఆశీస్సులు భగవంతుల ఆశీస్సులు ఖచ్చితంగా గెలుస్తాం మన ప్రాంతంలో. 5 yearsలో కేవలం సంక్షేమం చేస్తూ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మర్చిందంటారా? అంటే ఇటీవల ఉన్నటువంటి వైజాగ్ ఇష్యూ కావచ్చు, కడపలో ఉన్నటువంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు కూడా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ హామీలు ఎక్కడ నెరవేరలేదంటూ కూడా నిరుద్యోగులు మండిపడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఏపీలో రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఎలా ఉందంటారు మొత్తం ఓవరాల్గా? అన్న వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ సులభానికి చూసుకున్నారు తప్పితే ఎక్కడ అభివృద్ధి చేసింది అయితే లేదన్న. నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ అంటే 4 సంక్రాంతులు పోయినాయన్న. 5వ సంక్రాంతి కానుక నిరుద్యోగులకు డిఎస్సి, 5వ సంక్రాంతికి నిరుద్యోగులకు డిఎస్సి అట. ఏందన్నా పట్టమంటే కూడా నమ్మే అవకాశం ఉందంటారా? అంటే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరిలో డిఎస్సి అన్నారు. నిరుద్యోగులు నమ్మే ఛాన్స్ ఉందంటారా? 100% నమ్మరన్న. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు చెప్పి అందరూ అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ మన నిరుద్యోగ ఆశే కదన్నా, అప్లై చేసుకుందాం అని ఆశే తప్పితే వాళ్ళు ఎక్కడ ఏం చేసిందే లేదన్న. సచివాలయం వ్యవస్థ వదిలినారన్న. ఆ వ్యవస్థ ఏందనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకా నేను చెప్పకూడదు. ఇంకేదంటే కొంతమందికి తిరిగే బాధ తప్పితే ఆ వ్యవస్థ వల్ల వాస్తవంగా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంది, అక్కడ ఎలాగుంది అనేది ఆలోచన చేయాలి. కానీ వాళ్ళ సులాభానికి వాళ్ళ సొంతం కోసం చేసుకున్నారు తప్పితే ఎక్కడ ఏం చేసింది లేదన్న. అది వాస్తవం. వెంకటేష్కి అవకాశం వస్తే పత్తికొండ కాన్స్టిట్యున్సీని ఏం డెవలప్ చేస్తారు, ఎలా ఉంటుందంటారు? అన్న నేను పత్తికొండకి నాకు అవకాశం ఇచ్చి ప్రజల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఇచ్చి నేను గెలుపొందితే కనుక ఖచ్చితంగా ఈ పత్తికొండలో నేను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయన్నా చెప్తానన్నా. ఖచ్చితంగా మన ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. ఇంతమంది నాయకులు వచ్చినా పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఒక బీటెక్ కాలేజ్ కూడా లేదు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా లేదు. ఇక్కడ అలాంటివి పెడితే కదన్నా మన లాంటి పిల్లలందరూ తెలిసేది కూడా. అలాంటివి అసలు లేవు. దానికి శంకుస్థాపన చేపించి దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చే దిశగా నేను ప్రయత్నం చేస్తానన్నా. రెండోది ఈ ప్రాంతంలో నా చిరకాల కోరిక ఏంటంటే మన పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుద్యోగిని మనం ఏం చేయాలా, వాళ్ళకు ప్రైవేట్ రంగంలో అయినప్పటికి కానీ ఉపాధి కల్పించాలనేది నా ఫస్ట్ ధ్యేయమన్నా, నా కోరికన్నా. ఇది యాజ్ ఏ నిరుద్యోగిగా నేను చెప్తున్నా కదన్నా. ఎవరైనప్పటికీ ఉద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేకపోవచ్చులే, కనీసం ప్రైవేట్ సెక్టర్లోనే వాళ్ళకి మనం ఉపాధి కల్పించాలి కదా. మనము ఉపాధి కల్పిస్తే అన్న కదా మనకు తెలిసేది. ఏంది లేకుండా ఏదో వాలంటీర్ 5,000 ఇచ్చినారు ఆ పిల్లలకి 5,000 రూపాయలు ఇచ్చేది ఏం చేస్తామన్నా? ఇబ్బంది కదా పాపం. వాళ్ళైనా మంచి వాళ్ళు చదువుకున్నారు, బీఈడీలు చేసినారు, ఎంఏలు, వాళ్ళకి 5,000 రూపాయలు ఏం చాలుతాయి? ఏమంటే తప్పుదనే కదా దాంట్లోకి రావడం కూడా. అదే 10-15,000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ సమస్యకి ఏదో కంపెనీలు ఏర్పాటు చేసి కనీసం ఇక్కడి నుంచి పంపిస్తే ఆనందపడతారు కదన్నా. అదే కదా మా అన్న చేసింది, శ్రీ బోడి రామచంద్ర అన్న చేసింది అదే మాటే. అన్ననేమి ఇన్ని కంపెనీలు పిలిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినాడు. దాన్ని కూడా ప్రభుత్వం మండిపడితే ఎట్లన్నా? ఈ బోడి రామచంద్ర యాదవ్ జాబ్ మేళాలను పెడితే ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, ప్రభుత్వం ఎందుకు అలా ఫేర్ అవుతుందంటారు? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఈ 6 నెలల్లోనే ఇంత మంచి పేరు వస్తే మేము ప్రభుత్వంలో ఉండి మేము ఏం చేయకపోతే మాకు ఎట్లాగా డ్యామేజ్ అయ్యేదనే ఉద్దేశంతోనే అది ఎక్కడిదక్కడ నిర్వీర్యం చేస్తున్నారు, దాన్ని ఎక్కడిదక్కడ బదనాం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి లాస్ తప్పితే ఇక్కడ ఏం లాస్ ఉండదు. ఖచ్చితంగా మా అన్న జరిపినాడు, ఖచ్చితంగా పత్తికొండలో కూడా జరుపుతాం. మేము 2024లో ఖచ్చితంగా పత్తికొండలో జరిపే తీరుతాము. ఇది ఓవరాల్గా పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గంలో తమకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరిస్తూ ఖచ్చితంగా యువత కావచ్చు లేదా రైతులకు సంబంధించి ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ వెనుకబడి ఉంటారు అని తెలుపుతున్న పరిస్థితి. అయితే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఇష్యూ కావచ్చు లేదా స్టూడెంట్ సంబంధించినటువంటి సమస్యలు వాటిని పరిష్కరిస్తాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ నాయకుడు బోడి రామచంద్ర యాదవ్తో ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామంటూ తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో శ్రీరామ్, పత్తికొండ.